ఆను హాయ్ హ్యాపీ బోనాలు. హాయ్ హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. గుడ్ బాయ్. మమ్మీ నచ్చదు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మా నేను వీడియో చేస్తున్నా. అవునా రా? గుడ్ గర్ల్కి వీడియో తీసేంత పెద్దదైంది నా బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, బోనాల పండుగ కదా, అందుకే తోరణాలు కడుతున్నాను. మామిడాకులు మామిడాకులు డోర్కి ఎందుకు కడుతున్నావు? పండుగ అంటే స్పెషల్ ఎట్లా తెలుస్తుంది అంటే మామిడాకుల వల్లనే తెలుస్తుంది, తెలుసా? ఎక్కడ పెడుతున్నావు? అవును, ఫెస్టివల్ రోజే పెట్టేస్తారు. ఎక్కడ పెడుతున్నావు? తోరణాలకి బాయ్. కివి వీడియో తీసే పెద్దదైంది. దాంతో నేను తీసాను. కీ పాప గుడ్ గర్ల్. నన్ను వీడియో తీసింది మా అమ్మ. ఓం నమ శివాయ. కివి జయజమ్మకు. అమ్మ జయజమ్మకు దూరం. ఏమైంది అది? వాట్ హ్యాపెన్? One day a ghost, a baby came out, a dog. జేజా మంచి చదువుకోవాలి, మంచి ఆడుకోవాలి. ఇలామా మొక్కు. బోనాలు రెడీ అవుతుంది అనమాట. సో రోజేమో సున్నం పెడుతుంది, నేను ఇప్పుడు చూడండి బోనాలకి మొత్తం ఆయిల్ పెడుతున్నాను. అండ్ బోనం మేము ఎట్లా చేస్తాం అనేది చూపిస్తా. అందరు చేతులు వేస్తున్నాం ఈరోజు బోనాలకి. కివి ఆది కూడా ఆది వేపాకు తీయడంలో హెల్ప్ చేసింది కదా. ఆది నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేస్తావు? సే హ్యాపీ బోనాలు అందరికి. హ్యాపీ బోనాలు. ఎవరికి? అందరికి. మరి చెప్పండి కదా. సో ఫస్ట్ బోనాలకి ఇదంతా ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. రోజు చూడండి సున్నం పెట్టేస్తుంది. నేను ఇక్కడ అయిపోయింది కదా, అందుకని ఆయిల్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం అప్లై చేసేద్దాము. అండ్ ఈలోపు మేము ఇక్కడ బోనం ప్రిపేర్ చేస్తుంటే అత్తమ్మ అక్కడ దీపన్నం దేవుడికి నైవేద్యం చేస్తుంది అనమాట. తేజ ఒక్కసారి అత్తమ్మని కూడా చూపివే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా మొత్తం నీట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. నేను ఇప్పుడు కుండకి మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసేసాను. అండ్ రోజా సున్నం అయిపోయి అది చేస్తుంది. అండ్ ఈలోపు మనం ఏం చేయాలి అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇక్కడ కుండని ఇలా పెట్టేసుకొని కివి ఇట్లా కుండ పట్టుకుందామా. ఇప్పుడు మనకి నేను ఇప్పుడు పసుపు పెడుతున్నాను అనమాట. పసుపు కోసం ఇప్పుడు ఇలా పెట్టామనుకో, ఇండివిజువల్గా చేయకుండా మనం ఏం చేయాలంటే ఇలా ఇలా అన్నాం అనుకో, మొత్తం పసుపు అనేది నిండుగా అవుతుంది. సరే, నెక్స్ట్ టైం నువ్వే, ఓకేనా? సో ఇలా మొత్తం ఇలా అన్నాం అనుకో, పసుపు అనేది మొత్తం నీట్గా అంటేసుకుంటుంది అనమాట. సో అలాగే వేస్తుంది. చూడు, ఇలా చేస్తే జల్దీ జల్దీ అయిపోతుంది మనకి. అండ్ పసుపు కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు కాదు. సరే, చూసినావా ఇంతమంది చేతులు పడుతుంది. కీ పాపనే చేస్తుంది బోర్డం. మా అమ్మ గుడ్డు గైలు. అది కూడా చేస్తున్నాడు. జరుగు జరుగు. సరే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా. అది నేను ఇలా చుట్టూరా చేసేసుకోవాలి. పట్టుకోమా, నువ్వు జరుగు. అది చేయకూడదు.
కూడా చేస్తున్నది ఫ్రెండ్స్. మొత్తం కుండకంతా పసుపు అనేది వేసేసాం అనమాట. ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, బొట్లైనా లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓం రాస్తున్నాను అండ్ రోజు అయితే అన్ని బొట్లు పెడతాను. ఇక్కడ ఎయిర్ బడ్స్ తీసుకున్నాను. ఎయిర్ బడ్ తీసుకొని ఆయిల్లో డిప్ చేసేసి ఓం రాస్తున్నాను నేను. నేను ఇలా పెడుతున్నాను కదండి. ఒకవేళ మనకు కావాలంటే అమ్మవారి బొమ్మ అయినా గీస్తారనమాట. సో నేనైతే ఇక్కడ ఓం అనేది రాస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ పెట్టాం కదా, అందులో కుంకుమ అనేది పెట్టేద్దాము. బాగా కనిపిస్తుంది. కదా ఓం అనేది మనం ఏదైతే మనం అలా గీసామో దానిపైన ఇలా కుంకుమ పెట్టేశాను కదా. సో ఇలా కుంట చుట్టూరా మనం ఏమైనా వేయచ్చు. సో నేను అమ్మవారి బొమ్మ దించాను అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ అమ్మవారి బొమ్మ ట్రై చేస్తాను. కెమెరామన్ అనమాట, మొత్తం చేసింది తేజ. నేను రోజు బోనాలు కివి కూడా హెల్ప్ చేస్తుంది. మేము ఎలా చేస్తున్నామా అని మార్క్స్ వేస్తున్నాం. మామయ్య బాబా చూపియద్దమాట మార్క్స్ వేస్తున్నాం. కీ పాప కూడా ఒక చెయ్యి వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి కుంకుమ పెడుతుంది కీ పాప పైనకి. అందుకే ఆడపిల్ల ఉంటే 3 నెలల పిల్ల ముంత కాసరా అని చిన్నగా అనలేదు, ఇట్లాంటి వాటికి అన్నారు. గుడ్ గర్ల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బోనం అంతా ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు బోనంలో మనం ఏం వేస్తామో అనేది చూపిస్తాను. యాక్చువల్గా అయితే పీటల పైన పెడతారు. సో మనకి ఇక్కడ ప్లేస్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను ఒక షాల్ వేసేసి దానిపైన ఇస్తరాకు పెట్టేసి రైస్ అనేది పెట్టాను. రైస్ ఎందుకు పెట్టాను అంటే బోనం అనేది నిల్చోవాలి కదా, అందుకోసమని రైస్ పెట్టాను. సో ఏదన్నా మనం పసుపు కుంకుమ వేయడం ఆచారం కాబట్టి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేస్తున్నాం. వేసేసిన తర్వాత ఇలా మనం బోనం అనేది ప్రిపేర్ చేసాం కదా. చూడండి పెద్ద బోనంకి ఏమో మేము ఇలా చేసాము. ఒకవైపు స్వస్తిక్, ఒకవైపు ఓము, ఒకవైపు అమ్మవారిని వేసాము. సో అమ్మవారు ఏదైతే వేసామో అది ఫ్రంట్ లాగా పెడతాను. అండ్ ఇది ఇంకొక బోనం అనమాట. ఒక బోనం చేయదు కదా, 2 బోనాలు చేయాలి కదా, అందుకోసమని. అండ్ ఇది వచ్చేసి ఇది సెట్ అనమాట. అండ్ ఇది సెట్. సో ఇక్కడ ఎందుకు అంటే ఒకసారి ఇక్కడ చూపి డీప్గా. ఇక్కడ ఏంటి అంటే మనము దీపంతలు వేస్తాం కదా. సో అది ఎంత ఆయిల్ నానితే అంత బాగా దీపం అనేది వెలిగొస్తుంది. అందుకోసమని ముందుగానే వేసామన్నమాట పొద్దున్నే, సో దట్ మనం వేసినప్పుడు పోకుండా ఉండడం కోసం. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో బోనంలో మనం ఏం వేస్తాము అనేది చెప్తాను. ఇది వేపాకు అనమాట. మంచిగా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ అత్తమ్మ తీపన్నం చేసింది కదా. సో ఆ తీపన్నంని పెద్ద కుండలో వేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇలా తీసేసి ఇలా ఏవైనా 2 హస్తాలు వేయాలి. సో నేను కుండలో తీపన్నం వేస్తున్నాను. ఫస్ట్ కుండలో తీపన్నం వేస్తున్నాను. ఇది తోటి బోనం కదా, ఈ బోనంలో ఇలా బోనంలో ఫస్ట్ బోనంలో ఇలా వేసాను. సో ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి రెడీ చేద్దామండి. ఇప్పుడు ఇందులో బోనంలో వేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వేపాకు ఉంది కదా, వేపాకుని నీట్గా ఇప్పుడు మంచిగా అన్ని ఈక్వల్గా మనము
ఫస్ట్ చిన్నవేమో చిన్న బోనంకి వేయచ్చు, పెద్దవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పెద్దవి తీసుకుందాము. ఎందుకంటే కింద మనం పెట్టేటప్పుడు పెద్దవి ఇచ్చామనుకో నీట్గా ఉంటుంది. సో ఆల్రెడీ ఇలా అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చేసేసుకున్నాము. చేసేసుకొని ఇప్పుడు ఇది మొత్తం రౌండ్గా మనం ఈ బోనంలోకి పర్చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఈక్వల్గా అన్ని సైడ్లో ఈక్వల్గా కనిపించేలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనకి దగ్గర అనిపించింది అన్నప్పుడు ఇలా పెట్టేసుకుందాం. ఇలా నీట్గా వేపాకుని ఇలా పెట్టేసుకున్నాము. అమ్మవారు వచ్చేది ఇలా పెట్టేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా పైన పెట్టేసుకున్నాము. ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, కింద కుండలో పరవన్నం వేసాం, పైన కుండలో ఏం వేస్తాము? పెరిగేస్తాము. సో ఇక్కడ పెరిగేయాలన్నమాట. చూడండి ఇలా పెరిగేసేసాను. పెరిగేసిన తర్వాత ముందుగానే మనం చిన్నవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ బోనంలో ఇలా పెట్టేసుకుంటాం. మళ్ళీ ఒక లేయర్ వేపాకు నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఉంది కదండి, ఇక్కడ ఇలా పెట్టాలి. సో ఇప్పుడు ఈ బోనం అంతా తీసేసి Audience are seeing you in that attack. Go to Nana. ఇలా బోనం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బోనంని రెడీ చేద్దాం. సేమ్ ఇలాగే ఇలా చేసి రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవి మనకు దీపం కోసమని. ఇవి నానిన తర్వాత లాస్ట్కి మనం ఎప్పుడైతే బోనం తీసి గుడికి వెళ్తామో అప్పుడు తీసి ఇక్కడ పెట్టేసుకొని దీపం ముట్టించేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇలా పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్.
వాళ్ళు స్పెషల్ గేమ్ అనమాట. ఆపోజిట్ జోకర్ రమ్మీ ఆడుతున్నాము. దొంగలు ఎవరో పట్టారు తెలుసా? బాబా, అత్తమ్మ, కివి, మామయ్య, ఆది, నేను ఇటు సైడ్ ఉన్నాను. నేను ఓకే, అది టీవీ, అది ఆయన బొమ్మలు ఇస్తుండే డైనోసార్స్. నేను సో ఒక్క నిమిషం అందరి చూడండి గ్రూప్ ఫోటో.